పొన్నం లేదా మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేయాలి అంటుండే ఎవరు తెలుసా? సో భారతీయ జనతా పార్టీ కొత్త చీఫ్ అంటే కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు. ఈ వ్యాఖ్యలు ఎందుకన్నాడంటే నిన్ననో మొన్ననో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఉపరాష్ట్రపతి పదవిని తెలంగాణ బిడ్డకి ఇరి బండారు దత్తాత్రేయకి ఇరి అని చెప్పేసి కూడా అడిగిండు. సో గతంలో రాష్ట్రపతిని చేయకుండానే వెంకయ్య నాయుడిని వెనక్కి పంపించారు మా తెలుగు బిడ్డను, మళ్ళీ మా బండారు దత్తాత్రేయ అన్న కనీసం ఆ ఉపరాష్ట్రపతిని అన్న ఎయ్యిరి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెట్టిండు. అంటే నేను దానికి మద్దతు ఇస్తా అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక దానిని వెటకారంగా మాట్లాడినటువంటి రామచంద్రరావు నేను అన్ని వెటకారాలే. సో అసలు వాళ్ళ పార్టీలో తగ్గింది కానీ వెటకారం అయితే ఏం తగ్గలేదు. పొన్నం లేదా మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రి చేయాలి అంటుండు. ఏం ముచ్చట ఇంకేం మాట్లాడుకొచ్చిండు. ఇక్కడ విషయం ఈయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనే ఉపరాష్ట్రపతిని దత్తాత్రేయం చేయని అనగానే మీరు చేయరు. మీరు ముఖ్యమంత్రిని పొన్నంని చేయరి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చేయని అనగానే చేయరు. మధ్యలో జనాలు అంతా బఫ్ఫున్లే. సో రాజకీయ నాయకులు ఏ పార్టీకి కావాల్సిన నిర్ణయం ఆ పార్టీ తీసుకుంటే దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక తెలుగు బిడ్డకు ఒక తెలుగువాడికి ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వండి అని ఆశించడంలో ఏమైనా తప్పు ఉందా? సో ఇక్కడ క్లియర్ ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. బీసీలను ఒక రకంగా చమత్కరించడని చెప్పి రాసిరు కానీ చమత్కరించడం కాదు, అది తక్కువ చేసి మాట్లాడడం. బీసీలట బీసీ అంటేనట బ్రాహ్మణ కమ్యూనిటీ అట. బీసీ అనే పదానికి అర్థమే మార్చేసిండు రామచంద్రరావు. అది కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ అనట. సో ఏం మాట్లాడిండు ఒకసారి చూడుర్రి. సూచించారు రేవంత్ రెడ్డికి ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నాడట. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు గోవల్స్ బహుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. దానిపై తాము సోనియాకు లేఖ రాస్తామని తెలిపారు. రేవంత్ తన విమర్శల ద్వారా మోదీనే కాదు బీసీలందరినీ అవమానపరిచారని ధ్వజమెత్తిరట. బీజేపీని బీసీలకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామచంద్రరావు అన్నారు. తాను కూడా బీసీ బ్రాహ్మణ కమ్యూనిటీ అని చమత్కరించినట. రామచంద్రరావు కూడా బీసీ అనట, బ్రాహ్మణ కమ్యూనిటీ అట బీసీ అంటే. సో ఇక్కడ నువ్వు 42% పదవులు ఇస్తాం, మేము బీసీలకు 42% పదవులు ఇస్తామంటుండే. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త దుకాణం బీజేపీ తరపునట బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారట. బీసీ రాష్ట్ర అధ్యక్షుని చేయడానికి కాలేదు మీతోటి. ఇప్పటికిప్పుడు అందే ఫలాలేంది రాష్ట్ర అధ్యక్ష పదవి, మీ పార్టీ పదవి. రాష్ట్రాన్ని కొంత కాకుండా రాష్ట్రంలో బీజేపీని వేయలేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ బీసీలకు ఆ పదవి ఇయ్యలే. బీసీ ముఖ్యమంత్రి చేస్తామనే ముచ్చట మన కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తామని అడిగానే అయిపోయింది కథ. మీరు ఎన్నడూ అధికారం రావాలి, ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి కావాలి. అప్పటిదాకా బలమైన బీసీ నాయకుని మీరు పార్టీలో నిలదొక్కొనిస్తారా? వాళ్ళకి మధ్యలో చిచ్చు పెడుతుంది ఎవరు? ఏ కమ్యూనిటీ పెడుతుంది? మళ్ళా అల్టిమేట్గా నష్టపోయేది బీసీ. అటు ఈటల రాజేందర్కు ఇటు బండి సంజయ్కి మధ్య లొల్లి జరుగుతుంది, ఇద్దరు బీసీలే. అదేదో సినిమాలో లాస్ట్కి ఒకరినొకరు పడుచుకొని ఇద్దరు వచ్చినట్టు ఇక బీసీలే ఒకరికొకరు రాజకీయంగా హత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఇవాళ ఈటల రాజేందరు మనుగడ లేకుండా చేసి ఇటు బండి సంజయ్ మనుగడ లేకుండా చేసి మీరు ఎన్నడో భవిష్యత్తులో అధికారంకి వచ్చిన నాడికి ఎవరు ఇసుకొచ్చేస్తారు ముఖ్యమంత్రిని? అసలు మీరు అధికారంకి వచ్చే పరిస్థితి ఉందా బీజేపీ? బండారు దత్తాత్రేయ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో సేవలు అందించుండు. అటు వెంకయ్యనాయుడికి అట్లా అందిస్తే వెంకయ్యనాయుడును మన ఉపరాష్ట్రపతిని చేసి రాష్ట్రపతి చేయకుండా ఇంటికి పంపించారు. ఏనైనా చేయరని ఒక మాట వరుసకు ఒక తెలుగువాడిగా తెలుగు బిడ్డగా అన్నాడు. దాన్ని కూడా వేటకారం చేసి మీరు బీసీ ముఖ్యమంత్రిని చేయరి, మరి మహేష్ కుమార్ గౌడ్కి ఇయ్యరి. ముఖ్యమంత్రి కాదు, ఇక ముఖ్యమంత్రి ఎవరు ఇచ్చేటట్లేదు. తీసుకుంటే బీసీలే కొట్లాడి బీసీ పార్టీలు పెట్టు, బీసీ వాళ్ళ గట్టిగా అయ్యో ఇక నెక్స్ట్ బీసీల ఎజెండాతోటి ఎలక్షన్స్ నడిచి తర్వాత ఎవరు బీసీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు. కానీ ఇప్పుడైతే అన్ని పార్టీలకు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను బీసీ అధ్యక్షులను పెట్టే పరిస్థితి ఉందా? కాంగ్రెస్లో బీసీకి టీపీసీసీ పగ్గాల అప్పచెప్పారు. ఫస్ట్ మీ బీజేపీలో కూడా అప్పచెప్పురి. ముఖ్యమంత్రి పదవి తర్వాత అడుగుతాం మేము, కానీ ఎట్లా రావడం అట్లా వస్తుంది. కానీ నువ్వు దిగుపో, త్యాగం చేయి నీ సీట్ని బీసీలకి. ముఖ్యమంత్రి పదవి నువ్వే తీసుకుంది. ఆ నమ్మకం ఉందా మీకు? అధికారంలోకి వస్తుంది కదా నువ్వు చెప్పినట్టుగా బీసీలు ముఖ్యమంత్రి చేస్తారు కదా బీజేపీ వాళ్ళు. మరి అదేదో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకి ఇరు బీజేపీలా. ముఖ్యమంత్రి పదవి మీరు తీసుకోరి, చూద్దాం అధికారులకు వచ్చినాడు. సో ఇట్లా ఒక తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల నుంచి మా దత్తన్నను ఉపరాష్ట్రపతిని చేస్తే నేను మద్దతు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే మీరు పొన్నంను చేయరి ముఖ్యమంత్రిని,
మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రి అయితే అవుతారు నెక్స్ట్ టైం. సో కాంగ్రెస్ లాంటి పార్టీలా ఏదైనా సాధ్యమే. ఊహించని విధంగా ఎవరో ముఖ్యమంత్రి అవుతూ ఉంటారు. అట్లా అయితే అవుతారు మా బీసీ ముఖ్యమంత్రి, చెప్పలేం. సో ఇక చాలా విషయాలు మాట్లాడాడు ఈయనట. 42% రిజర్వేషన్లు కల్పిస్తారంటే 42% టికెట్లు ఇస్తారట బీసీలకు. మరి బీసీలు బీజేపీ పార్టీ నమ్మే పరిస్థితి ఇంకా ఉన్నదా? ఎట్లాంటి పరిస్థితి? అసలు బీసీలనే కాదు, మిగతా ఏ సామాజిక వర్గమైనా మరి బీజేపీలో ఈ అంతర్గత కలహాలను దాటుకొని ఆ అస్థిరత, ఆ ఆగమాగం, ఆ గాయని దాటుకొని బీజేపీ మద్దతు వాళ్ళకే పరిస్థితి ఉందా రాష్ట్రంలో లేదా అనేది మాత్రం ఎదురు చూడాలి. ఇగో రామచంద్రరావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇది. బీసీ అంటేనట బ్రాహ్మణ కమ్యూనిటీ అట. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయరు.